హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. మరొక వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రాగి దోశ. ఈ రాగి దోశను ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో నేను 1 కప్ రాగులు వేస్తున్నాను. 1/2 కప్ మినపగుళ్ళు వేస్తున్నాను. పొట్టు మినపప్పు అయితే ఇంకా బాగుంటుంది. పొట్టు మినపప్పు అయితే ఇంకా దానిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మీ దగ్గర అది అవైలబుల్గా ఉంటే అదే యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి 8 గంటలు నానబెట్టండి. మీకు కుదిరితే 12 గంటలు నానబెట్టడానికి ట్రై చేయండి, ఇంకా మంచిది. రాగి దోశ వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. 8 గంటలు అయిన తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కోండి. రాగులు బాడీలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు బాగా హెల్ప్ చేస్తుంది. చూడండి ఎంత బాగా నానాయో. శుభ్రం చేసిన వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సరిపడే వాటర్ వేసుకొని గ్రైండ్ చేయండి. అలాగే రాగులు వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ చేస్తాయి. గ్రైండ్ చేసిన బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. రాగుల్లో ప్రోటీను, ఫైబరు, వైటమిన్స్, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ రాగి దోశ మీ వెయిట్ లాస్ జర్నీలో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ బాగా మీ బాడీకి అందుతాయి. ప్రిపేర్ చేసిన బ్యాటరు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి బయటే ఉంచేయండి. ఫర్మెంటేషన్ అయిన ఫుడ్ తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ చాలా బాగుంటుంది. చూడండి ఈ రాగి దోశ పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఒకసారి ఈ బ్యాటర్ని బాగా కలుపుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. అలాగే రాగిలో ఫైబర్ వల్ల డైజెషన్ ఇష్యూస్ తగ్గుతాయి. అలాగే దీనిలోని ఫైబర్, ప్రోటీన్ వల్ల టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది. ఎక్కువ టైం ఆకలి అనేది వేయదు. దీనివల్ల మనం ఎక్కువగా ఫుడ్ తీసుకోము. ఈ విధంగా వెయిట్ లాస్ జరుగుతుంది. సాల్ట్, తగినంత వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకోండి. దోశ ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక మనం ఏదైతే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నామో ఆ బ్యాటర్ని దోశ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దోశ రూపంలో మొత్తం స్ప్రెడ్ చేయండి. 1/2 టీ స్పూన్ గీ వేసుకొని 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో దోశని కుక్ చేయండి. 10 మినిట్స్ కుక్ చేశాక ఫ్లిప్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ రాగి దోశని మీ వెయిట్ లాస్ జర్నీలో ఇంక్లూడ్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఈ దోశని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, రాగి దోశ రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైన చట్నీతో ఈ దోశని ఎంజాయ్ చేయండి. ఈ దోశని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.